మంత్రి రోజాకి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ షాక్ ఇచ్చాడు. ఊహించినటువంటి దెబ్బ కొట్టాడు. ఏకంగా రోజా యొక్క కులాన్నే మార్చేసి ఈ కులం కాదు కాబట్టి సీటు లేపేస్తున్నానంటూ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ కులాలు ఏంది, రోజా కులం మార్చేయటం ఏంటా కథ, కొత్త విషయం చెప్తున్నావు బీవీఆర్ అనుకుంటున్నారా? ఆ విషయం మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్ అన్నకున్నటువంటి కులగజ్జి మనందరికీ తెలుసు. ఎందుకంటే అతగాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గానికి 1000కి పైగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద పెత్తనం కూడా వాళ్ళకే అప్పచెప్పాడనేది మనకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఎవరు ఇంకొక రెడ్డి ఉంటాడు, అయోధ్య రామరెడ్డి, ఇంకొక రెడ్డి కూడా ఉంటాడు. అతను ఎవరో మా జిల్లా అతనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొత్తానికి వాళ్ళే కదా ఉండేది, ఇంకెవడు ఉండట్లే. కానీ వేరే విషయం. ఇప్పుడు అది కాదు సమస్య. రోజా గారు పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు కారు కూతురు కూసేది, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది, పవన్ కళ్యాణ్ గారిని అవమానించేది. ఇన్ని చేసినప్పటికీ రోజా గారి కులాన్ని మార్చేశాడు. యాక్చువల్గా రోజా రెడ్డి అయినప్పటికీ ఆవిడ గారి కులం ఎట్లా మారిపోయింది అనుకుంటున్నారా? ఇది పచ్చి అబద్ధం అనుకుంటున్నారా? పచ్చి వాస్తవం అని చెప్తా ఉన్నా. ఇవాళ వైఎస్ షర్మిల గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి యొక్క సోదరి. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే అదో పెద్ద చర్చ ఉంది. ఎందుకంటే అతను మతం మారాడు కాబట్టి, అతనంటే అతని కుటుంబ సభ్యులు ఆల్రెడీ మారారు కాబట్టి, ఆ మతంలో ఆ కులమే ఉండదు కాబట్టి అసలు అతనే రెడ్డి కాదనేటువంటి టాక్ ఉంది. అది వేరే విషయం. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కదా, మనం కాదు. బట్ ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలి కాబట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతే. ఇది ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఏమి కాదు. అయితే మొత్తానికి షర్మిల గారు షర్మిలారెడ్డి అని చెప్పుకుంటున్నారు, వైఎస్ షర్మిలారెడ్డి అని. అది ఆవిడ ఇష్టం. అయితే ఇక్కడే ఒక కిటుకుంది. రోజా గారి కిందకి అయితే అక్కడే నీళ్ళు వచ్చేసాయి. రోజా గారి కులం అక్కడే మారిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే షర్మిల గారిని వైఎస్ షర్మిల కాదు, మెరుసుపల్లి షర్మిల శాస్త్రి. ఎందుకంటే అనిల్ శాస్త్రి భార్య కాబట్టి అన్నారు. మరి రోజా గారు గౌరవనీయులు డైరెక్టర్, తమిళ డైరెక్టర్, తమిళ వ్యక్తి సెల్వమణి గారి భార్యామణి. మరి అటువంటిప్పుడు రోజా సెల్వమణి అవుతుంది కానీ రోజా రెడ్డి కాదు కదా. కాబట్టి రెడ్డి అనేటువంటి తోక లేదు కాబట్టి నీకు సీటు లేదు, నీ కులం మారిపోయింది అన్నట్టుగా మార్కెట్లో టాక్ చాలా బలంగా నడుస్తూ ఉంది. అంటే చెల్లికి ఒక రూలు, ఇంకొకరికి ఒక రూలు ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవాళ మార్కెట్లో టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది రోజారెడ్డి వ్యతిరేక వర్గం కూడా, రోజా సెల్వమణి వ్యతిరేక వర్గం కూడా ఆవిడ గారు రెడ్డి కాదు, మా దగ్గర రెడ్డిగా సీట్ ఇవ్వాలా, అందుకని రెడ్డి వారి చక్రపాణి రెడ్డికి ఇవ్వండి అని చెప్పి తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని తన సొంత చెల్లిని విమర్శింపజేయడం కోసం నా రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని, ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ నిన్న మొన్నటిదాకా వైఎస్ షర్మిల రెడ్డిగా ఉన్నటువంటి ఆవిడ కేవలం తన రాజకీయ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకు తన సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన పేటీఎం కుక్కలతో, శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులతో షర్మిల గారి క్యారెక్టర్ గురించి మాట్లాడిస్తున్నాడు. పంచి ప్రభాకర్ గారు లాంటి లోఫర్లతో, అమెరికాలో కూర్చున్నటువంటి పనికిమాలిన ఎదవలతో ఇవాళ షర్మిల గారి కుటుంబ సభ్యుల్ని, షర్మిల గారి ఏం మాట్లాడతాం, ప్రభాస్ అని అదని ఇదని రకరకాలు మాట్లాడుతున్నారు. తప్పది. ఏ రోజు కూడా ఆవిడ వేరే పార్టీలో ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినప్పటికీ ఎప్పుడైనా మేము ఆవిడ వ్యక్తిగత విషయాలు మాట్లాడామా? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి ఎప్పుడైనా మాట్లాడామా? మాట్లాడబోం. ఏదైనా కేసులు ఉంటే ఇతనితో పాటు ఆ కేసుల విషయం మాట్లాడతాం తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చెయ్యం. కానీ వాళ్ళ పేటీఎం కూలీలకు డబ్బులు ఇచ్చి షర్మిల గారి క్యారెక్టర్ను ఉద్దేశించి మాట్లాడిస్తూ ఉంటే ఒక అన్నగా ఇంతకంటే దిగజారుడి కార్యక్రమం ఉంటుందా? రోజా ఒళ్ళు బలిసి కాకపోతే నీకు అవసరమా? నీ స్థాయి ఏంది, నీ స్థితి ఏంది, నీ గతి ఏంది, నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది, ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఇవాళ షర్మిల గారి గురించి మాట్లాడుతావు. అంటే నేనేది షర్మిల గారికి సపోర్ట్ చేయట్లా. నువ్వు ప్రతిసారి ఎందుకు ఇంట్లో ఉన్నటువంటి మహిళలను లాగుతావు? ఎందుకు వాళ్ళ వ్యక్తిగత అంశాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తావు? రోజా సిగ్గులేనటువంటి బతుకుతున్నదికే కదా ఇవాళ నీకు ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒంగోలు ఎంపీగా పంపిస్తానంటే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు బుద్ధి బొద్ది, సిగ్గు బొద్ది, మా పొరుగు బొద్ది, దయచేసి మీరు అక్కడికి తెస్తే మర్యాద ఉండదని వాళ్ళే వైసీపీ నాయకులు వార్నింగ్లు ఇచ్చుకుంటా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మనిషికి మేము ఓటేస్తే ఇళ్లలో ఉండబడలేదా? మహిళలకు ఆదర్శంగా ఉండబడలేదా మేము? ఎందుకంటే బూతు జోకులు వేసుకునేటువంటి కార్యక్రమం, మహిళల్ని కించపరిచేటువంటి కార్యక్రమం, ఆ జబర్దస్తులో జడ్జిగా, అదేవిధంగా అసభ్య భంగిమలతో, చూడలేనటువంటి భంగిమలతో ఆమె వేసేటువంటి డ్యాన్స్ జబర్దస్తులో. ఓకే, నీ వృత్తి అవ్వచ్చు, బట్ అది సినిమాల్లో.
ప్రజా జీవితంలోకి వచ్చావు, పైగా ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యురాలివి, ఆ తర్వాత మంత్రివి. ఇటువంటి నీతిమంది పనులు ఎట్ట చేస్తావు నువ్వు? నీకు మంత్రిగా టూరిజం శాఖ ఇస్తే ఏదో టూరిస్టులను తీసుకురమ్మనో టూరిజం అభివృద్ధి చేయమనో చెప్తే నువ్వు టూరిస్ట్ లాగా అన్ని చోట్లకి తిరగడం, పబ్బులు, క్లబ్బులు, బీచ్లు, డ్యాన్సులు, వ్యవహారాలు, తుత్తర పనులు, ఏంది అన్ని రోజా గారు? సరే, ఇన్ని చేసినప్పటికీ, ఇంత కష్టపడినప్పటికీ, ఇంత నోరు పారేసుకున్నప్పటికీ జగన్ చెప్పాడు కదా అని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు షర్మిల గారిని ఇంతమందిని బూతులు తిడుతున్నప్పటికీ నీకు వచ్చే ఎన్నికల్లో సీటు లేదు. సరే, సీటు లేకున్నా ఇబ్బందిలే. ఈ 5 సంవత్సరాల్లో తిరుమల దర్శనాల పేరిటి కూడా కోట్లాది రూపాయలు దోచుకొని దేవుడిని కూడా అపవిత్రం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నామని టాక్ ఉంది. ఇటువంటి చిల్లర పనులు ఇకనైనా మానుకో.